హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. టుడే వీడియోలో మనం 22 జనవరి 2019 జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో అడిగిన కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ అనే వాటిని చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఎక్స్ట్రాగా గ్యాదర్ అయిన క్వశ్చన్స్ అనే వాటిని ఈరోజు మనం పార్ట్ 2గా చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, ఇండియన్ క్రికెట్కి పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారో అని అడిగారు. సో ఇండియన్ క్రికెట్ ఫాదర్ ఎవరు అంటే మహారాజా రంజిత్ సింహజీ. ఓకే, మహారాజా రంజిత్ సింహజీని మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, నీతి ఆయోగ్ స్టార్టింగ్ డేట్, నీతి ఆయోగ్ యొక్క ప్రారంభ తేదీ ఎప్పుడు అని అడిగారు. ఆన్సర్ వచ్చి 1 జనవరి 2015. ఇండియాలో అంతకు ముందు దాకా మనకి ప్లానింగ్ కమిషన్ ఉండేది. సో ఆ ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేస్తూ మనకి 2015 సంవత్సరంలో నీతి ఆయోగ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, నీతి ఆయోగ్కు సంబంధించి ఎక్కువగా నీతి ఆయోగ్లో నీతి యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అని కూడా అడుగుతూ ఉంటాడు. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది నీతి యొక్క ఫుల్ ఫామ్. అలాగే 1 జనవరి 2015 మనకి ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేస్తూ నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరంటే ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్గా ఉండడం జరుగుతుంది. సో నీతి ఆయోగ్ చైర్మన్ ప్రజెంట్ ఎవరు అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. అలాగే వైస్ చైర్మన్ వచ్చి రాజీవ్ కుమార్. అలాగే నీతి ఆయోగ్ సీఈఓ ఎవరు అని అడిగితే కనుక అమితాబ్ కాంత్. ఓకే, పాయింట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు చెప్పాను మీకు. నెక్స్ట్, మాస్ ఆఫ్ ద ఎర్త్, ఎర్త్ యొక్క ద్రవ్యరాశి, భూమి యొక్క ద్రవ్యరాశి ఎంత అని అడిగారు. 5.972 × 10⁻24 kg. ఓకే, నెక్స్ట్, పీర్ పంజల్ రేంజ్, పీర్ పంజల్ పర్వత శ్రేణికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ వచ్చింది. మనకి ఎగ్జాక్ట్గా ఆప్షన్స్ అయితే ఐడియా లేవు కాబట్టి పీర్ పంజల్ పర్వత శ్రేణి అనేది మనకి హిమాలయాల మధ్యలో మిడిల్ ఆఫ్ ద హిమాలయాస్లో ఉంటుంది. అలాగే ఏ స్టేట్స్లో ఉంటుందంటే హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, నెక్స్ట్, బంగ్లాదేశ్ డివైడెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇన్ విచ్ ఇయర్, బంగ్లాదేశ్ అనేది పాకిస్తాన్ నుండి ఏ సంవత్సరంలో విడిపోయింది అని అడిగారు. ఆన్సర్ వచ్చి 1971, 1971 సంవత్సరంలో విడిపోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్, గురు గ్రంథ్ సాహిబ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ రిలీజియన్, గురు గ్రంథ్ సాహిబ్ అనేది ఏ మతానికి సంబంధించింది అని అడిగారు. ఆన్సర్ వచ్చి సిక్కు మతం. ఓకే, సిక్కిజానికి సంబంధించింది గురు గ్రంథ్ సాహిబ్ అనేది. నెక్స్ట్, మినిమం ఏజ్ ఫర్ ఎలక్టింగ్ ద పోస్ట్ ఆఫ్ గవర్నర్, గవర్నర్ పదవికి మనకి కావాల్సిన మినిమం వయసు ఎంత అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి 35 years. మినిమం గవర్నర్కి మనకి 35 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. ఓకే, ఒకసారి ఇంపార్టెంట్ ఏజెస్ చూసినట్లయితే మనకి ప్రెసిడెంట్, రాష్ట్రపతి అవ్వాలంటే మినిమం 35 సంవత్సరాలు ఉండాలి. ఆల్రెడీ వేరే షిఫ్ట్స్లో ఈ క్వశ్చన్స్ అడిగారు. అలాగే ఉపరాష్ట్రపతి అవ్వాలంటే కూడా మినిమం వయసు 35 సంవత్సరాలు ఉండాలి. అలాగే గవర్నర్ అవ్వాలన్నా కూడా మనకి మినిమం 35 సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి. అలాగే రాజ్యసభ సభ్యుడు కావాలంటే కనుక మనకి 30 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. అలాగే లోక్సభకు కావాలనుకుంటే కనుక మినిమం ఏజ్ అనేది 25 సంవత్సరాలు అనేది ఉండాలి. ఓకే, ఒకసారి నోట్ చేసుకోండి ఏజెస్ అనేవి. నెక్స్ట్, పర్మనెంట్ హౌస్. ఓకే, శాశ్వత సభ అని దేన్ని పిలుస్తారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి రాజ్యసభ. అలాగే రాజ్యసభను మనకి ఎగువ సభ అని, లోక్సభను మనకి దిగువ సభ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ ద పంచాయతీరాజ్ సిస్టమ్, పంచాయతీరాజ్ సిస్టమ్కి సంబంధించిన అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి 73 అమెండ్మెంట్. ఓకే, 73వ సవరణ. నెక్స్ట్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కమ్స్ అండర్ విచ్ హైకోర్ట్, కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులు అనేవి మనకి ఏ హైకోర్టు పరిధిలోకి రావడం జరుగుతుంది అని అడిగారు. సో అండమాన్ నికోబార్ దీవులు అనేవి మనకి వెస్ట్ బెంగాల్లో ఉన్న కోల్కతా హైకోర్టు పరిధిలోకి రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, సుందర్బన్ నేషనల్ పార్క్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్, సుందర్బన్ జాతీయ పార్క్ అనేది మనకి ఏ రాష్ట్రంలో ఉంటుంది అని అడిగారు. సో సుందర్బన్స్ అనేవి మనకి వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంటాయి. నెక్స్ట్, హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ యూనియన్ టెరిటరీ. ఓకే, మనకి ఎక్కువ జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి ఢిల్లీ. తక్కువ సాంద్రత అడిగితే కనుక అండమాన్ నికోబార్ అవుతుంది. నేను ఆల్రెడీ సెన్సెక్స్ మీద ఈజీగా ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అన్నది వీడియో కంప్లీట్గా చేశాను. అలాగే ఆర్పిఎఫ్ రిలేటెడ్ చాలా వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు వాటికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరన్నా చూడాలి అనుకుంటే అక్కడ నుండి చూడొచ్చు. ఓకే, నెక్స్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్ రిలేటెడ్ ఆర్టికల్, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన ఆర్టికల్ ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఆర్టికల్ 370. ఓకే, 370 ఆర్టికల్ అనేది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్కి సంబంధించింది.
నెక్స్ట్ సౌత్ రైల్వే హెడ్ క్వార్టర్స్. ఓకే, దక్షిణ రైల్వే యొక్క కార్యాలయం ఎక్కడ ఉంటుందని అడిగారు. హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం. సో సౌత్ రైల్వే హెడ్ క్వార్టర్స్ వచ్చి మనకి చెన్నైలో ఉంటుంది. ఓకే, తమిళనాడులోని చెన్నైలో. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సౌత్ రైల్వే వేరు, సౌత్ సెంట్రల్ రైల్వే అనేది వేరు. సౌత్ రైల్వే హెడ్ క్వార్టర్స్ వచ్చి చెన్నై, సౌత్ సెంట్రల్ రైల్వే వచ్చి మనకి సికింద్రాబాద్. ఓకే, SCR అంటారు కదా, సౌత్ సెంట్రల్ రైల్వే వచ్చి సికింద్రాబాద్. ఓకే, నెక్స్ట్ 24 తీర్థకార ఆఫ్ జైనిజం. జైనిజంలో మనకి 24వ తీర్థకారుడు ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి వర్ధమాన మహావీర వచ్చి 24వ తీర్థకార. అలాగే మొట్టమొదటి తీర్థకార ఎవరు అని అడిగితే కనుక ఋషభనాథ వచ్చి మనకి మొట్టమొదటి తీర్థకారుడు. ఓకే, నెక్స్ట్ జపాన్ యొక్క కరెన్సీ ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి యెన్. ఓకే, జపాన్ కరెన్సీ వచ్చి యెన్. అలాగే క్యాపిటల్ అడిగితే కనుక మనకి టోక్యో. నెక్స్ట్ రాష్ట్రకూట డెన్సిటీ ఫౌండర్. ఓకే, రాష్ట్రకూట యొక్క స్థాపకుడు ఎవరు అని అడిగారు. సో రాష్ట్రకూట వంశ స్థాపకుడు ఎవరు అంటే మనకి దంతి దుర్గుడు. ఓకే, దంతి దుర్గా ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ రాష్ట్రకూట డెన్సిటీ. నెక్స్ట్ ఆఫ్టర్ చంద్రగుప్త మౌర్య హూ కేమ్ టు రూల్. చంద్రగుప్తుడు మౌర్య తర్వాత ఎవరు పరిపాలనలోకి రావడం జరిగింది అని అడిగారు. సో చంద్రగుప్త మౌర్యుడి తర్వాత మనకి అతని సన్నైన బిందుసారుడు మనకి పరిపాలనలోకి రావడం జరిగింది. నెక్స్ట్ తమిళనాడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. యాక్చువల్గా క్వశ్చన్ ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, కానీ మనకి ఎక్కువ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్న రాష్ట్రం ఏదని చెప్పి కొన్ని ఆప్షన్స్ అని ఇచ్చారు, ఏపీ, తమిళనాడు ఈ విధంగా. సో నేనైతే తమిళనాడు అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా వెరిఫై చేయండి ఎక్కువ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్న స్టేట్ ఏంటి అనేది. సో తమిళనాడులో ఉన్న ఇంపార్టెంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వచ్చి మనకి కాక్రాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, అలాగే కొండన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఓకే, నెక్స్ట్ ఉకాయి ప్రాజెక్ట్ ఈజ్ ఆన్ విచ్ రివర్. ఉకాయి ప్రాజెక్ట్ అనేది ఏ నదిపై నిర్మించారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి తపతి నది. ఓకే, తపతి రివర్. నెక్స్ట్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఈజ్ ఇన్ విచ్ స్టేట్. జాతీయ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయం అనేది మనకి ఎక్కడ ఉంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి ఇంపాల్, మణిపూర్. ఓకే, మణిపూర్ రాష్ట్రంలో మనకి నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది ఉంటుంది. ఓకే, సో ఇవి మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో అడిగిన క్వశ్చన్స్ అనేవి. ఆల్రెడీ పార్ట్ 1లో కూడా కొన్ని క్వశ్చన్స్ చేశాను. ఆ వీడియోస్ కూడా మీరు చూడాలనుకుంటే ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి, అవి కూడా చూడండి. అలాగే ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ఒక 5 minutes స్పెండ్ చేసి క్వశ్చన్స్ అనేవి కామెంట్ చేస్తే కనుక నేను వీడియో చేయడానికి వీలుంటుంది. సో నెక్స్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో క్వశ్చన్స్ కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని మీకు ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.